కానీ మరి అది ఎక్కడ బెడ్స్ కొట్టిందో అదైతే ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అయింది. రేపొద్దున్న ఇదే కనుక జరిగితే మిగిలిన రాష్ట్రాలు లేదంటే భారతీయ జనతా పార్టీ ఆలోచన అదే అయితే రాజకీయాల్లో నష్టమా లాభమా? నితీష్ కుమార్ ఫెయిల్యూర్ ని జగన్ పట్టించుకోవాలా. మొదట ఫెయిల్ అయింది నితీష్ కుమార్, కులగణన చేసి, తర్వాత ఈయన చేసి ఈయన దెబ్బతిన్నాడు. ఈయన కులగణన చేశాడు కానీ బయటకు ఇవ్వలేదు రిపోర్ట్, దాని ఆధారంగా సీట్లు ఇచ్చుకొచ్చాడు. సీట్లు అయితే ఇచ్చేసుకున్నారు, చెప్పుకున్నారు బీసీలకి ఎంతమందికి ఇచ్చాను ఇవన్నీ లెక్కలు అయితే ముందు చెప్పారు సీట్లు కేటాయించినప్పుడు. కాబట్టి ఎక్కడో ఎందుకు మాది బీసీల పార్టీ అని చెప్పే తెలుగుదేశానికి బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎప్పుడన్నా ఉన్నాడా? లేరు. బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని ఎప్పుడన్నా చెప్తుంది అది? లేదు, చెప్పరు కూడా. కాబట్టి జనానికి సంబంధించి ఎవరి లెక్కలు వాళ్ళవే. కాకపోతే ఈ లెక్కలు తీసుకోవడం వలన ఆయా కులపు వాళ్ళు డిమాండ్ చేయడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు గనక మనకి గుంటూరు 1 ముస్లింలు 30% ఉన్నారు కాబట్టి మాకే సీట్ కావాలి, కడప ముస్లింలు 30% ఉన్నారు మాకే సీట్ కావాలని ఎట్లా ఉందో అట్లాగే రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి మేమే ఎక్కువ ఉన్నాము చేనేత అయినా ఆ చేనేతలే లొకేషన్ గెలిపించారు. అదే సమయంలో ఎక్కడో ఎందుకు అదేది పాప మైలవరం బీసీలు ఎక్కువ బీసీకి ఇస్తే ఏమైంది, వసంత కృష్ణ ప్రసాద్ని గెలిపించారు అక్కడ. చివరికి అతని దగ్గర డబ్బులు లేకపోతే బీసీకి మొత్తం డబ్బులు కూడా పెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి.